నమస్తే. టీ న్యూస్ చూస్తున్న తెలంగాణ ఆడబిడ్డలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ సమర్పించు మాతల్లి బతుకమ్మ పవాడిపై మానేపల్లి జ్యువెలర్స్ కో పవాడిపై యుగంధర్ రియల్ స్టోన్. ఊరూరా పూలవనం, ప్రకృతి పరవశించే సంబురం, తంగేడు గునుగు బంతి చామంతులు, తీరొక్క పూలతో బతుకమ్మల కాంతులు, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ తెలంగాణ ఆడబిడ్డల పాటలతో మారుమోగుతున్న వేళ మన స్టూడియోకి వచ్చారు జానపద కళాకారులు మమతా రమేష్ అలాగే శ్రీకీర్తి. ఇద్దరు కూడా చాలా బాగా పాడతారు. వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే. నమస్కారం. శ్రీకీర్తి అండ్ మమతా రమేష్. బతుకమ్మ పండుగ అంటేనే ఎంత బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం, ఆడవాళ్ళ పండుగ ఇది. సో ఒక మంచి పాటతో మనం స్టార్ట్ చేసి తర్వాత మాట్లాడుకుందాం. ఒక బతుకమ్మ పాట, ఒక మంచి బతుకమ్మ పాట మమత గారు. చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన, చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన, రాగి బిందె తీసుకరమని నీళ్ళకు పోతే, రాములోరు ఎదురాయనమ్మో ఈ వాడలోన, చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన, వెండి బిందె తీసుక వెలది నీళ్ళకు పోతే, వెంకటేశుడెదురాయనమ్మో ఈ వాడలోన, చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన. ఒక్కొక్కరు తీసుకొని వెళ్తుంటే ఒక్కొక్కరు ఎదురవుతూ ఉంటారు. యాక్చువల్లీ ఈ పాట పెళ్లి కాని అమ్మాయిలు ఒక్కొక్క రూపంలో ఒక్కొక్కరు ఎదురొస్తుంటారని చెప్పేసి పాడుకుంటూ ఉంటారని చెప్తూ ఉంటారు కదా. బతుకమ్మ అంటే ఈ పాట లేకుండా అసలు సెలబ్రేషన్స్ ఉండేవి కదా మమత. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? మేమైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటామండి. యాక్చువల్గా మేము మా మదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాం. పండగ అంటే ఇంకా పుట్టిల్లు గుర్తుకొస్తాయి కదా, సో మేము మా మదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడే సెలబ్రేట్ చేసుకుంటాం. దట్టు బతుకమ్మ అంటే ఖచ్చితంగా పుట్టింటికి వెళ్ళాల్సిందే, కంపల్సరీ కదా. అవును. శ్రీకీర్తి ఒక మంచి పాట పాడతారు? తప్పకుండా. సో యాక్చువల్లీ నేను ఫోక్కి కొత్తగా వచ్చాను. ఓకే. సో నా ఫస్ట్ బతుకమ్మ సాంగ్ వచ్చేసి మోహన్ మిక్కి గారు నాకు ఆపర్చునిటీ ఇచ్చారు. సో ఈ సందర్భంగా ఆ సాంగ్ పాడుకో. తప్పకుండా. గునుగు జబ్బల గుమ్మడి పూలు తంగిడు పువ్వులు పొయ్యాలా, సింగిడి రంగుల వనములో సిరిమల్లె తోటలో ఆడాలా, ఈ పైరులోన ఆ మబ్బు కలిసి సిరులను పెంచే పువ్వు నువ్వే, ఆ వెచ్చటి ప్రకృతిలోన బతుకమ్మని పేర్చేనమ్మా, గునగున్న మా పిల్లలా గురుగు పువ్వు పూసిందో, తంగేడు వనములోన తలతల మెరిసిందో, గునగున్న మా పిల్లలా గురుగు పువ్వు పూసిందో, తంగేడు వనములోన తలతల మెరిసిందో, అమ్మ తల్లి ఆడబిడ్డవో మా ఇంటి గౌరమ్మవే, అక్క చెల్లి కలిపేవో అందాల గౌరమ్మవే, అమ్మ తల్లి ఆడబిడ్డవో మా ఇంటి గౌరమ్మవే, అక్క చెల్లి కలిపేవో అందాల గౌరమ్మవే. చాలా బాగుంది కీర్తి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మాట్లాడడానికి పాట పాడడానికి ఎంత డిఫరెన్స్ ఉంది కదా. ఒక్కసారి సాంగ్ అనేటప్పటికి ఫుల్ ఎనర్జీ వచ్చేస్తుంది, రైట్? ఎలా వచ్చింది ఆపర్చునిటీ అంటే పాటలు పాడడం? ఫస్ట్ మీ కెరియర్ ఎలా స్టార్ట్ అయింది కీర్తి? సో బేసికలీ నేను తెలుగు ఇండియన్ ఐడల్లో పాడాను అనమాట. యాక్చువల్లీ తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3లో సెకండ్ రన్నర్గా నిలిచాను. అక్కడ నుంచి నాకు చిన్న చిన్నగా ఆపర్చునిటీస్ రావడం మొదలుపెట్టాయి. ఫోక్ సాంగ్స్ అని, వెబ్ సిరీస్లో అట్లా కోరస్ ఆర్ చిన్న చిన్న ట్రాక్స్. ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది, నువ్వు ఇంకా చాలా చిన్నదాన్ని కాబట్టి ఇంకా
మంచి పేరు వస్తుంది, బోల్డ్ అని పాటలు కూడా ఖచ్చితంగా థ్యాంక్ పాడతారు. యూ సో మచ్. అలాగే మీరు ఎప్పటి నుంచి కీర్తి అంటే మమత చెప్పారు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాము, దసరా అంటే ఖచ్చితంగా బతుకమ్మ అక్కడే సెలబ్రేట్ చేసుకుంటామని. ఖచ్చితంగా తెలంగాణలో ఏ ఆడపడుచు చూసినా అమ్మ దగ్గరే కనిపిస్తుంటేది. పండుగ సంబరం మొత్తం ఆడపిల్లలతోనే ఉంటుంది, ఫ్రెండ్స్ మీట్ అవ్వడం అవన్నీ ఉంటాయి కదా. సో మీరు ఎక్కడ అక్కడికి వెళ్ళినప్పుడు ముఖ్యంగా ఎట్లుంటుంది సందడి, ఎట్లుంటుంది, ఎట్లాంటి పాటలు, ఊర్లో ఎట్లుంటుంది బతుకమ్మ సెలబ్రేషన్? చాలా బాగుంటుంది అంటే ఇంకా పల్లెటూరు అంటే మనం చెప్పనవసరం లేదు బతుకమ్మ పండుగ అంటే. సో మేము పుట్టింటికి వెళ్ళినప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది. మా అమ్మ వాళ్ళది వచ్చేసి యాక్చువల్గా శంషాబాద్ మండల్ నానాజీపూర్ విలేజ్ అనమాట. సో మేము అక్కడ గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాం, అక్క వాళ్ళు అందరూ వస్తారు, సో మా రిలేషన్ అందరూ వస్తారు, చాలా అంటే చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటామండి. అందరూ కలుస్తారు కదా చుట్టాలు, అన్ని కొత్త బట్టలు అమ్మ అన్ని చేసి పెడుతుంది. ఇంకా మేము వచ్చినామంటే, ఆడపిల్లలు వచ్చినామంటే ఇంకా అన్ని చేసి పెడుతుంది, చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి. అంటే దసరా పండుగ అంటే అది ఒకటి మనకి పెద్ద పండుగ అసలు. సో చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. చిన్నప్పుడు ఎక్కువగా ఏ పాటలు, చిన్నప్పుడు పాటలు ఆ బతుకమ్మ ఆడేటప్పుడు పాడిన పాటలు ఏమన్నా గుర్తున్నాయా? చిన్నప్పుడు అంటే ఆడేవాళ్ళం కాదండి, అంత లేదు. సో ఇప్పుడు బాగా బతుకమ్మని బాగా సెలబ్రేట్ చేసుకున్నాం, అప్పుడు ఊళ్ళల్లో కూడా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు, బట్ కాకపోతే నాకు అంత అప్పుడు ఏం రావు అనమాట. సో మీకు వచ్చిన ఇంకా అంటే మీకు బాగా పేరు తీసుకొచ్చిన బతుకమ్మ పాట ఏదైనా ఒక మంచి పాట ఉందో పాడతారా? బాగా పేరు తీసుకొచ్చిందంటే ఈ ఇయరే నేను పాడానండి, రాజు బండారి గారు నాకు అవకాశం ఇచ్చారు. సో నేను ఆ సాంగ్ తప్పకుండా. తెల్లవారంగా నిద్దురలేసి తంగెడు పూలనే తీసుకొచ్చి గుట్ట మీదకి జల్దిన పోయి గునుగు పూలతో గంపనే తెచ్చి రంగు రంగు పూలు కొంగు నింపుకొని తెచ్చినారే అక్క సెల్లెళ్ళు, రంగులద్దుకుంటూ వరస వేడ్చుకుంటూ మురిసినారే ఆడపడుసులు, బంతి సేమంతులు గునుగు గుమ్మడి పూలు తీరొక్క పూలతో చేసిండ్రే పూజలు, అమ్మలాలో ఓయమ్మలాలో సింగునాడే సెల్లెళ్ళ చూడే, గుమ్మలాలో ఓ గుమ్మలాలో నింగినంటిన పండుగ చూడే, అమ్మలాలో ఓయమ్మలాలో సింగునాడే సెల్లెళ్ళ చూడే, గుమ్మలాలో ఓ గుమ్మలాలో నింగినంటిన పండుగ చూడే. ఇది మీరు పాడారా? కొత్తగా ఉంది కదా బతుకమ్మ పాటలలో, ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది. అలాగే బతుకమ్మ పాటలలో మీకు బాగా ఇష్టమైన పాట అంటే బాగా అందరూ హమ్ చేసుకొని చక్కగా పాడుకొని ఆడేటప్పుడు డాన్స్ చేసేలాగా ఉంటాయి. ఈ చిత్తూ చిత్తుల బొమ్మకి మించిన పాట అంటే ఇంకేం ఉండదు. ఫస్ట్ మనం ఆ పాటతోటే మనం బతుకమ్మ అయితే స్టార్ట్ చేస్తాము. ఆ పాట అంటే నాకు చాలా ఇష్టం అండి. కీర్తి, నువ్వు అంటే సెలబ్రేషన్స్ గురించి నీకు ఐడియా ఉండుంటే బతుకమ్మ సెలబ్రేషన్స్ అవన్నీ కూడా ఎలా ఉంటుండే? అంటే ఇంట్లో ఎప్పుడు మేము సెలబ్రేట్ చేసుకున్నది లేదు బతుకమ్మ, బట్ మా ఫ్రెండ్స్ కానీ లేదా కాలేజ్లో స్కూల్లో ఉంటున్న కమ్యూనిటీలో అందరూ సెలబ్రేట్ చేసుకున్నప్పుడు మేము అట్లా వెళ్ళి పాటలు పాడడం లేదా డాన్స్ వేయడం, లేదా అంటే ఇదేంటంటే లైక్ ఒక కల్చర్ని మనం పాటించకపోయినా అంటే మనం ఎంకరేజ్ చేస్తాం, లైక్ వి బ్లెండ్ ఇన్ టు దాట్ కల్చర్ కదా, సో కలిసిపోతాం. అండ్ దట్స్ వాట్ ఐ లవ్ ద మోస్ట్ అబౌట్ బతుకమ్మ అన్నమాట. వేరే వేరే అంటే హిందీ వాళ్ళు కూడా వచ్చి డాన్స్ చేస్తారు. సో అంటే ప్రాంతంతో మనుషులతోని ఆ ఏరియాస్ తో సంబంధం లేదు, నో బ్యారియర్ ఆఫ్ ఎనీథింగ్, లాంగ్వేజ్ ఎలాంటి బౌండరీస్ ఉండవు. అక్కడ ఒక చోట బతుకమ్మ ఆడుతున్నారంటే దాని గురించి తెలియని వాళ్ళు కూడా వచ్చి, తెలియని వాళ్ళు ఉండరు, అయినా కూడా ఆడడం తెలియకపోయినా వచ్చి జాయిన్ అవుతా ఉంటారు. సో ఒక మంచి పాట పాడతారా? తప్పకుండా. ఆ సింగిడిలో రంగులనే దూసి తెచ్చి తెల్ల చంద్రుడిలో వెన్నెలలే తీసుకొచ్చి పచ్చా తంగెడుతో గుమ్మాడి పూలు చేర్చి బంగారు బతుకమ్మను ఇంటిలో పేర్చి ఆడబిడ్డలార చేతులనే ఊయలగట్టి వాడవాడలకు ఉత్సవాన్ని మోసుకువచ్చి పూలనే పూజించే పండుగ తెచ్చే
రియలీ సూపర్ కీర్తి. థ్యాంక్ యూ అండి. ఇంత బాగా అంటే దాని గురించి జస్ట్ తెలుసు నీకు అంతే, కానీ అయినా కూడా చాలా అద్భుతంగా పాడుతున్నా. థ్యాంక్ యూ అండి. రియలీ గ్రేట్. మమత గారు, మీరు ఒక మంచి పాట పాడతారా? నేను గౌరమ్మ పాట పాడుతాను. గౌరమ్మ లేకుండా బతుకమ్మ ఉండదు. కట్లాసి పువ్వుల కాటుక తెచ్చిన యాడికి వైనో గౌరమ్మ, నువ్వు యాడికి వైనో గౌరమ్మ, నీ తోడు నిమ్మల తోడు పందిట్లున్నా పడుకున్నా, నేను పందిట్లున్నా పడుకున్నా, కట్లాసి పువ్వుల కాటుక తెచ్చిన యాడికి వైనో గౌరమ్మ, నువ్వు యాడికి వైనో గౌరమ్మ, నీ తోడు నిమ్మల తోడు పందిట్లున్నా పడుకున్నా, నేను పందిట్లున్నా పడుకున్నా, చిన్న చిన్న చింతల కింద ఎన్నియల్లో సీతమ్మను అడగవచ్చిరి ఎన్నియల్లో, అడగొచ్చుడు సల్లాగుండా ఎన్నియల్లో, అవ్వ నేను చిన్నదాన్ని ఎన్నియల్లో, చిన్న చిన్న చింతల కింద ఎన్నియల్లో సీతమ్మ లగ్గమట ఎన్నియల్లో, లగ్గమొద్దు ఏమొద్దు ఎన్నియల్లో, అవ్వ నేను ఓనెవోను ఎన్నియల్లో, కట్లసి పువ్వుల కాటుక తెచ్చిన యాడికి వైనో గౌరమ్మ, నువ్వు యాడికి వైనో గౌరమ్మ, నీ తోడు నిమ్మల తోడు పందిట్లున్నా పడుకున్నా, నేను పందిట్లున్నా పడుకున్నా. బతుకమ్మ పాటలు ఎంత పాడుకున్నా అంటే రోజుకు చాలా మంది రాస్తున్నారు, చాలా మంది పాడుతున్నారు, అద్భుతంగా డాన్స్లు కూడా చేస్తున్నారు. అందులో ఉన్న బ్యూటీ అది. ఒకప్పుడు చూసినట్టయితే పెద్దవాళ్ళు అంటే మౌఖిక ఒక అప్పటికప్పుడు పని చేస్తూ కట్టిన పాటలు ఎన్నో ఉంటాయి. అవి అసలు ఇప్పటికి కూడా ఇంత బాగా వాళ్ళు పాడారు ఆ రోజులలో, అసలు ఎలా పాసిబుల్ అనుకుంటూ ఉంటాం. ఒక్క అక్షరం ముక్క రాని వాళ్ళు కూడా ఎంతో అద్భుతంగా పాటలు వాళ్ళకి అవి అవి ఏంటి అంటే ఇంకా వాళ్ళ అది అదృష్టం అనమాట అలా వాళ్ళు పాడడం. బట్ మేము ఈ టైంలో మేము అలా పాడలేము, వాళ్ళకి వచ్చినట్టుగా మేమైతే పాడలేము. అది కంప్లీట్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటే ఇంకా అది అంతే, ఇంకా ఎప్పటికున్నా వాళ్ళే అసలు బాగుంటాయి. కొంతమంది చెప్తూ అంటే చెప్పడం ఏంటంటే ఒక ఊర్లో ఒక ఆమె ఒకళ్ళు పెద్దోళ్ళు ఎవరైనా ఉంటే అన్ని రకాల పాటలు, బతుకమ్మ పాటలు లేదంటే ఒక్కొక్క దానికి అకేషన్కి సంబంధించి ఏది ఉంటే అది అంత బాగా పాడేవాళ్ళని చెప్తూ ఉంటారు. వాళ్ళకి అసలు ఏమీ రాదు, కష్టం చేసేవాళ్ళు, కష్టంలో పాట పాడుకుంటూ ఆ కష్టాన్ని మర్చిపోతుండేవాళ్ళు. అంత అద్భుతంగా ఉంటాయి బతుకమ్మ పాటలు. సో ఇంకా నీకు అంటే బాగా నచ్చిన పాటలు వేరే వాళ్ళవి ఇప్పుడు ఈ మధ్య చాలా రాస్తున్నారు, చాలా ట్రెండ్ అవుతున్నాయి బతుకమ్మ పాటలు. ఈ మధ్య రాసిన పాటలలో అంటే జానలిరి గారిది సాంగ్ బాగానే ఉంది, మధుప్రియ గారిది కూడా బాగుంది. బట్ కాకపోతే మేము ఇంకా అంత ప్రాక్టీస్ లేదనమాట, లేదంటే పాడేవాళ్ళము. ఓకే కీర్తి, ఒక మంచి బతుకమ్మ పాట పాడతారా? తప్పకుండా. కొమ్మరెమ్మ కొండ కోన సిరువు గట్టు తానాలు ఆడే వాన జల్లులు, కొమ్మరెమ్మ కొండ కోన సిరువు గట్టు తానాలు ఆడే వాన జల్లులు, ఊరే తేని పూల గాలిలోన తేలి తుమ్మెదల కోలాటాలు వాడెనో, వాగు వంకల్లి పొంగి మారినాయో, ఊరు ఊరంతా ఊగి ఆడినానో, ఏటి నవ్వే ఎన్నెలై ఒలికిందో, ఏటి నవ్వే ఎన్నెలై ఒలికిందో, పూసిన చెట్టు బొమ్మ ఆ పూల గట్టు బొమ్మ, పూసిన చెట్టు బొమ్మ బుట్ట బొమ్మ నీవే గౌరమ్మ పుడమి సిరుల తల్లివే, పాల పిట్ట బొమ్మ పాట బొమ్మ నీవు మా పల్లె తల్లి పాల వెల్లివే. చాలా బాగుంది కీర్తి, నువ్వు పాడినవన్నీ కూడా డిఫరెంట్ గా చూస్ చేసుకున్నావు కదా. చాలా బాగుంది నిజంగా. బతుకమ్మ పాటలు పాడుతుంటే నాకైతే చాలా విషయాలు గుర్తొస్తాయి. చిన్నప్పటి నుంచి అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో, ముఖ్యంగా చిన్నప్పుడు అంతా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోవడం,
తర్వాత పెద్దవాళ్ళందరూ కలిసి మగవాళ్ళందరూ పువ్వులు తీసుకురావడం, ఇది అంటే తెలిసిన వాళ్ళకి వాళ్ళ ఇంట్లో చేస్తారు కాబట్టి మమతకి మేబీ ఐడియా ఉండొచ్చు. మగవాళ్ళంతా ఆ పని చేసేవాళ్ళు, పువ్వులు ఎక్కడ దొరుకుతాయి, గునుగు పూలు, తంగేడు పూలు. అదొక ట్రెడిషన్ మ్యామ్, ఇట్లా ఆడవాళ్ళు పువ్వులు కొయ్యకూడదు, మగవాళ్ళు అలా ఏం ఉండదు, అట్లేదు. బట్ ఇట్స్ జస్ట్ అంటే అప్పుడు ఏంటంటే ఇంత ఫ్రీక్వెంట్ గా పువ్వులు దొరికేవి కాదు కదా, సో అడవిలో ఉన్న పువ్వుల్ని ఎక్కువగా తీసుకొచ్చారు. గునుగు, తంగేడు ఇలాంటివి, ఇంకా గుమ్మడి పువ్వులు నేచురల్ గా దొరికేవన్నీ కూడా. చెప్పండి. అల్లి పూలు అవన్నీ ఉంటాయి కదండి, కట్ల పూలు. ఇప్పుడు దొరకట్లేదు, హైదరాబాద్ లో ఉంటున్నాం కాబట్టి మేము అన్ని కొనుక్కోవాల్సి వస్తుంది. కానీ ఆ టైంలో అయితే అన్ని అడవిలోకి వెళ్ళి తెచ్చుకునే వాళ్ళం. అసలు చిన్నగా ఉన్నప్పుడు అమ్మ వాళ్ళతో వెళ్ళి తెచ్చుకునే వాళ్ళం. ఆ 9 రోజుల ప్రసాదాలు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రసాదం ఉంటుంది. సింపుల్ గా ఉంటుంది కానీ దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ప్రతి రోజు ఒక ప్రత్యేకత ఉంటుంది బతుకమ్మ ఫెస్టివల్లో. అటుకుల బతుకమ్మ, అది నానబియ్యం బతుకమ్మ, అట్లనే ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు అలిగిన బతుకమ్మ. ఆ రోజు ఏం చెయ్యరు, ఆర్డర్ కూడా. సో మీ ఇంట్లో ఎట్లా పేరుస్తుంటారు? మీ ఇది కూడా ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంటుంది? ఇంట్లో వాళ్ళ సపోర్ట్ బాగుంటది. యాక్చువల్గా అయితే మేము అంతా అంటే అమ్మనే పేరుస్తుంది అనమాట. సో ఇప్పటికి ఇంకా మేము నేర్చుకుంటున్నాం అనమాట, ఇంకా ఎలా చేయాలి అని చెప్పేసి. సో అమ్మాయి బాగా పేరుస్తుంది అనమాట. అమ్మకు మేము జస్ట్ సపోర్ట్ చేస్తుంటాం అంతే. పెద్ద బతుకమ్మ ఉంటుంది, చిన్న బతుకమ్మ ఉంటుంది కాబట్టి అమ్మాయి పేరుస్తుంది. దట్టు గౌరవం అని పైన పెడతారు, ఒక మంచి గుమ్మడాకు పువ్వు. ఫస్ట్ గుమ్మడాకు వేసి స్టార్ట్ చేయడం జరుగుతుంది. చాలా హ్యాపీ అనిపిస్తుంది. ప్రాసెస్ అంతా కూడా ఎంత కళాత్మకంగా ఉంటుందో అసలు. అందులో న్యాచురల్ గానే ఆ పువ్వుల్ని పూజించడం. ఈ బతుకమ్మలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే పువ్వులని పూజించడం. మామూలుగా దేవుళ్ళకు పూలతో పూజ చేస్తాం, కానీ ఇక్కడ పువ్వులే దేవుడు. ఎంత అద్భుతంగా ఉంటుందో. సెలకల్లో పూసినాయమ్మ గునుగు పూలు, చెరువుల్లో పూసినాయమ్మ అల్లి పూలు, తల్లిని కొరకే పూసిని తంగేడు పూలు, నీ సిగలో వాలిపోయేనమ్మ సీతాజడ పూలు, మారాణి బతుకమ్మని పాదాలకు పారానయ్యి మురిసిపోతాయంట ఆ ఎర్రని మందార పూలు, ఎర్రని మందార పూలు. సెలకల్లో పూసినాయమ్మ గునుగు పూలు, చెరువుల్లో పూసినాయమ్మ అల్లి పూలు, తనువుకు ఆకు పచ్చ సీరలాయనే తంగేడు పూలు, గుమ్మడి పూలు, తంగేడు పూలు, గుమ్మడి పూలు. ఈ మోమును ముద్దాడి మురిసిపోయేనే మోదుగు పూలు, గులాబీ పువ్వులు, మోదుగు పూలు, గులాబీ పువ్వులు. బతుకమ్మ నీ మెల్లో బంగారమాయనే బంతి పువ్వులు, సేమంతి పువ్వులు, బంతి పువ్వులు, సేమంతి పువ్వులు. ఆ కాకర పూలు, కంది పూలు, కైగిల్లో సేరంగా ఆ బొండు మల్లె, చెండు మల్లె, దండయి మెరువంగా సెలకల్లో పూసినాయమ్మ గునుగు పూలు, చెరువుల్లో పూసినాయమ్మ అల్లి పూలు, తల్లిని కొరకే పూసినే తంగేడు పూలు, నీ సిగలో వాలిపోయేనమ్మ సీతాజడ పూలు. బతుకమ్మ పండుగ వస్తుంది అంటే అదొక పెద్ద ఫెస్టివల్. అసలు కొత్త బట్టలు కొనుక్కోవడం గానీ ముందు నుంచే ప్రిపేర్ అయ్యి ఉంటాం. ఇంకా ఇంట్లో ఆడపిల్లలు, చిన్న పిల్లలు ఉంటే ఇంకా అదొక రకమైన సంతోషం అనమాట. వాళ్ళకి కొత్త బట్టలు కుట్టించడం. ఎందుకంటే చిన్న పిల్లలకి చాలా హుషారు ఉంటది అనమాట బతుకమ్మ పండుగ అంటే. ఇంకా వాళ్ళు కూడా బాగా ఆడేస్తారనమాట మాతో పాటు. చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది అసలు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ సమర్పించు మా తల్లి బతుకమ్మ పవర్డ్ బై మానిపల్ జ్యువెలర్స్, కో పవర్డ్ బై యుగంధర్ రియల్ స్టోన్. పిల్లలు కూడా సరదాగా, ఇంట్లో పెద్దవాళ్ళు కూడా అంటే బతుకమ్మని మొత్తం పేర్చి బయటికి తీసుకెళ్లి అక్కడ పెట్టే వరకు కూడా ఎవరికి కనిపించొద్దు. ఎందుకంటే మనదే బాగుండాలి అనమాట. ఉన్నా లేకపోయినా ప్రతి ఆడబిడ్డ ఉన్నంతలో పుట్టింటి వాళ్ళు ఆనందంగా చూసుకునే పండుగ. వాళ్ళకి ఎంత ఉంటే అంత. అసలు కొత్త బట్టలు కట్టుకునే వాళ్ళైతే ఎవరు ఉండరు. ఇంకా మేమేంటంటే ఎదురు చూస్తుంటాం బతుకమ్మ పండుగ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు పుట్టింటికి వెళ్ళాలి అని చెప్పేసి. చాలా అంటే చాలా సంతోషంగా ఉంటది. ఈ 9 days ఎలా ఉంటదంటే ఒక పెద్ద పండుగ లాగా మేము సెలబ్రేట్ చేసుకుంటాం. అంటే అసలు ఎప్పుడు కలవని అక్క చెల్లెలు అంటే చాలా బాగుంటది కదా. సో అందరం కలుస్తాం అనమాట, రిలేషన్ కూడా. సో అందుకోసం చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఈ పండుగ అంటే ఒక రకమైన ఆనందం అంతే, ఇంకా చెప్పలేం మాటల్లో. అలా ఉంటది. మీరు అన్నది కరెక్ట్.
అంటే ఫ్రెండ్స్ ని కలుస్తారు, చిన్నప్పుడంతా కలిసి ఉన్న వాళ్ళంతా ఎక్కడికెక్కడికో అంటే వర్క్ పర్పస్ కావచ్చు, మ్యారేజ్ అయిన తర్వాత కావచ్చు, వేరే వేరే ప్లేసెస్ లో వెళ్ళాల్సి వస్తుంది, ఉండాల్సి వస్తుంది. కానీ ఈ దసరా వచ్చిందంటే, బతుకమ్మ వచ్చిందంటే ఎక్కడున్న వాళ్ళందరూ కూడా ఒక చోట చేరుతారు. చాలా అద్భుతంగా ఉంటుంది. చిన్నప్పటి స్నేహితులను కలుసుకుంటాం, కష్ట సుఖాలు చెప్పుకోవడం, ఏమన్నా కొనుక్కుంటే నేనే తీసుకున్నా. అసలు ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అయితే నేను చెప్పాలి అంటే నేను ఒక మంచి పొజిషన్ లో ఉన్నాను ఫోక్ ఇండస్ట్రీలో. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. విలేజ్ కి వెళ్ళినా, ఇక్కడ అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతారంటే ఒక మంచి స్టేజ్ లో చూస్తున్నాం, చాలా హ్యాపీగా ఉంది అని చాలా ఎంకరేజ్ చేస్తారు నా ఫ్రెండ్స్ కానీ, నా రిలేటివ్స్ కానీ. సో అంటే పాట అంటే ఇంకా చెప్పలేం కదా, పాట మనల్ని ప్రపంచానికి పరిచయం చేస్తుంది. సో నిజంగా పాటమ్మకి ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను, కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే ఇంకా చెప్పలేము ఇంకా మాటల్లో. అసలు కళామ తల్లి అనుగ్రహం ఉంటేనే ఎవరైనా దాంట్లో రాణించగలుగుతారు. ఆ అనుగ్రహం మీ మీద ఉంది కాబట్టి ఇక్కడ కూర్చొని మనం మాట్లాడుకుంటున్నాం. కీర్తి, నిజంగా ఎంత బాగుంటుంది తెలుసా, నైట్స్ లో 4 o'clock అలా స్టార్ట్ చేసేవాళ్ళంట ఒకప్పుడు. నెక్స్ట్ డే తెల్లవారుజాము వరకు కూడా పాడుకుంటూనే ఉండేవాళ్ళు. అంటే ఈవినింగ్ అసలు ఏజ్ తో సంబంధం లేకుండా ఉంటారు. మళ్ళీ వీళ్ళంతా కూడా పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఉంటారు. కొన్ని ప్రాంతాల్లో ఆడడం కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మనం దాని గురించి మాట్లాడదాం. సో మా స్టూడెంట్స్ కి అయితే హాలిడేస్, దసరా అంటే మాకు హాలిడేస్ అదొక సందడి. అదేంటంటే గ్రేడ్స్ పెరుగుతున్న కొద్దీ హాలిడేస్ తగ్గిపోతూ ఉంటుంది అనమాట. 5th grade నుంచి 10th grade కి 1.5 month ఉండేది, 1 month 15 days, ఇంకా 1 week అట్లా తగ్గిపోతూ ఉంటుంది అనమాట. స్కూల్లో ఉన్నప్పుడేమో తొందరగా పెద్దగా అయిపోవాలనిపిస్తుంది, ఇప్పుడేమో తర్వాత ఏమో అయ్యో స్కూల్లో ఉన్నప్పుడే బాగుండేది అనిపిస్తుంది. ఎవ్రీ స్టేజ్ డిఫరెంట్ గానే ఉంటుంది ప్రతి ఒక్కరికి కదా. ఏ పాట పాడతారు కీర్తి? సో ఇప్పుడు నేను కనకదుర్గ అమ్మవారి మీద మహాకనకదుర్గ అని పాట పాడతాను. మహాకనకదుర్గా విజయ కనకదుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత. మహాకనకదుర్గా విజయ కనకదుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత. శివంకరి శుభంకరి పూర్ణచంద్ర కళాధరి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సృష్టించిన మూల శక్తి. అష్టాదశ పీఠాలను అధిష్ఠించు ఆదిశక్తి. మహాకనకదుర్గా విజయ కనకదుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత. మహాకనకదుర్గా విజయ కనకదుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత. ఓంకార రావాళాల కృష్ణా తీరంలో ఇంద్రకీలగిరి పైన వెలసను కృతయుగములోన. ఈ కొండ పైన అర్జునుడు తగ్గములుగా వించెను, పరమశివుని మెప్పించి పాశుపతం పొందెను. విజయుడైన అర్జునుడి పేరిట విజయవాడ అయినది నగరము. జగములన్నీయు జేజేలు పలుకగా కనకదుర్గకైనది స్థిర నివాసము. మెలిమి బంగారు ముద్ద పసుపు కలగలిపిన వెన్నెల మోము. కోటి కోటి ప్రభాతాల అరుణిమయే కుంకుమ. అమ్మ మనసు పడి అడిగి ధరించిన కృష్ణవేణి ముక్కు పుడక. ప్రేమ కరుణ వాత్సల్యం కురిపించే దుర్గ రూపం. ముక్కోటి దేవతలందరికీ ఇదియే ముక్తి దీపం. మహాకనకదుర్గా విజయ కనకదుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత. శివంకరి శుభంకరి పూర్ణచంద్ర కళాధరి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సృష్టించిన మూల శక్తి. అష్టాదశ పీఠాలను అధిష్ఠించు ఆదిశక్తి. మహాకనకదుర్గా విజయ కనకదుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత. మహాకనకదుర్గా విజయ కనకదుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత. అమ్మవారి దగ్గరికి తీసుకెళ్లిపోయారు. విజయవాడ అమ్మవారి గురించి ఎంత బాగుంటుంది కదా అసలు. విజయవాడలో అమ్మవారిని చూసే ఉంటావు కదా, ఎంత అద్భుతంగా ఉంటారు అంటే ఒక నిజ రూప దర్శనం. ఒక మనిషి అక్కడ కూర్చుంటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది, మొత్తం పసుపు ముద్ద. అవును, లోపలికి అడుగు పెట్టిన వెంటనే అదొక ట్రాన్స్ లా ఉంటుంది. అవును అవును.
ఆ స్మెల్ కూడా చాలా డిఫరెంట్. నేనైతే చాలా ఎక్స్పీరియన్స్ చేశాను అక్కడ. నాకు చాలా నచ్చుతుంది అసలు. నువ్వు అన్నట్టు లోపలికి వెళ్ళగానే మనం ఇంక అన్ని మర్చిపోతాం. చాలా సార్లు దేవుడిని ఏదేదో అడగాలని అనుకుంటాను నేను. అక్కడికి వెళ్ళగానే చూడగానే మర్చిపోతాను, అసలు ఏమీ గుర్తుండదు. సంతోషం వేరు కదా. అంటే అమ్మవారిని కానీ అయ్యవారిని కానీ చూడడానికే కళ్ళు అంటే మనం సరిపోవు మనకి. అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత తెలియకుండానే కళ్ళంపటి నీళ్లు రావడం. తిరుపతిలో కూడా అలాగే ఉంటుంది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అయినా కూడా దూరం నుంచి చూసుకుంటూ వెళ్తుంటే ఇంకేమీ ఉండదు అసలు. మళ్ళీ దర్శనం చేసుకునేదాకా మనం అప్పుడు చూసిందే మనకి గుర్తుంటుంది. సో దర్శనం చేసుకునేటప్పుడు కూడా ఒకప్పుడు కళ్ళు మూసుకొని దండం పెట్టుకుని, ఇప్పుడు అసలు కళ్ళు మూసుకోవద్దు ఎందుకంటే ఫాస్ట్ గా పంపిస్తారు కాబట్టి. అండ్ ఆల్సో అక్కడ ఇప్పుడు వెంకటేశ్వర స్వామి తిరుపతిలో లైటింగ్ కూడా చాలా సినిమాటిక్ గా అనిపిస్తుంది. ఇప్పుడు యాదగిరి గుట్ట ఎంత అద్భుతంగా ఉంటుంది. అక్కడికి వెళ్తే కూడా ఆ మెమరీస్ అసలు మర్చిపోము, అలా మనల్ని గుర్తుండిపోతా ఉంటాయి. మళ్ళీ వెళ్లే వరకు కూడా అలా ఉంటుంది మనతోని. సో అద్భుతమైన అమ్మవారి పాట పాడవు కీర్తి. నైస్. మీ అంటే నవరాత్రులు బతుకమ్మ సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయో సేమ్ అదే టైంలో నవరాత్రులు కూడా ఎంతో అద్భుతంగా చేసుకుంటూ ఉంటారు కదా. సో ఒక మంచి డివోషనల్ సాంగ్ ఏదైనా పాడతారా? నేను అమ్మవారి గురించే పాడతానండి. ఒక 4 లైన్లు పాడతాను. అమ్మ దుర్గమ్మ తల్లి దుర్గమ్మ శతకోటి దండాలు శరణాలు శరణాలు. అమ్మ దుర్గమ్మ మా తల్లి దుర్గమ్మ శతకోటి దండాలు శరణాలు శరణాలు. సింహం మీద సింహాసనమేసి దర్జాగా కూసున్న దుర్గమ్మ, సింహం మీద సింహాసనమేసి దర్జాగా కూసున్న దుర్గమ్మ. త్రిశూలం బట్టి కనుగుడ్లు తెరిసి జగమేలుతున్నావే జగదాంబ. త్రిశూలం బట్టి కనుగుడ్లు తెరిసి జగమేలుతున్నావు జగదాంబ. అమ్మ దుర్గమ్మ మా తల్లి దుర్గమ్మ శతకోటి దండాలు శరణాలు శరణాలు. అమ్మ దుర్గమ్మ మా తల్లి దుర్గమ్మ శతకోటి దండాలు శరణాలు శరణాలు. ఎక్కువ మేము డివోషనల్ అంతా పాడము, బట్ కాకపోతే దుర్గమ్మ అంటే ఇంకా చెప్పలేం కదా. పాడినా పాడకపోయినా మమత కొన్ని అలా ఉండిపోతాయి అంత. అంటే కాబట్టి ఇంకా చాలా అంటే ఫోక్ సాంగ్స్ అంటే అన్ని ఇట్లా మనకి అవి ఉంటాయి కదా మేడం. డివోషనల్ అంటే చాలా తక్కువ. ఫోక్ కి ఇప్పుడిప్పుడే వస్తున్నాను. అండ్ ఆల్సో నేను ఎక్కువ పాడేది డివోషనల్ మెలోడీస్. సినిమా వైపు ఉంటాం కాబట్టి దట్స్ డిఫరెంట్. అది కంప్లీట్ గా ఫోక్ వైపు. నాకు ఇప్పుడు ఫోక్ కొత్తగా అంటే నాకు ఇప్పుడు ఫోక్ కొంచెం ఆ పలికే విధానం గానీ స్పష్టత, వర్డ్స్ ఫాస్ట్ గా పలకాల్సి వస్తుంది. ఆ యాస డిఫరెంట్ గా ఉంటది మేడం. తెలంగాణ యాస అంటే అది చాలా డిఫరెంట్ గా. అది నేచురల్ గా తెలంగాణ వాళ్ళైతే ఒకలా ఉంటుంది, ఒకలా ఉంటుంది. తెచ్చి పెట్టుకొని మాట్లాడితే ఒకలా ఉంటుంది. అలాగే కీర్తి, నువ్వు ఇండియన్ ఐడల్ కి వెళ్ళాలని చెప్పావు కదా, సో దాని గురించి మాట్లాడుకుందాం. ఒకసారి చెప్తారా? సో ఆపర్చునిటీ ఎలా వచ్చింది, ఎలా వెళ్ళడం జరిగింది, అదంతా కూడా. తప్పకుండా. సో తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 2024లో జరిగింది. ఆడిషన్స్ ద్వారానే నేను వెళ్ళాను. సో అక్కడ ఆడిషన్స్ జరిగేటప్పుడు ఒక్కొక్క రౌండ్ గట్టెక్కుతుంటే దిన్నగండం నూరేళ్ళన్నట్టు టెన్షన్ పడి ఉంటావు కదా. అంటే మరి అంతమంది కాంపిటీషన్, ఎందుకంటే సింగర్స్ కి కరువు లేదు ఇప్పుడు. సో మనం కాకపోతే ఇంకొకళ్ళు ఒక్కపట్ల లేదు అసలు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఏదైనా ఇప్పుడు నేను రాను అంటే అప్పటి కాలంలో ఎలా ఉండదంటే రాను అంటే ఎలా అమ్మా నువ్వు వస్తేనే కదా పాట అవుతుంది అంటారు. ఇప్పుడు నేను రాను అని అంటే ఓకే ఇంకొకరు ఉన్నారు కదా అని అంటే ఇంకొకసారి పిలవను కూడా పిలవరు. ఎస్. సో కాంపిటీషన్ అంతా పెరిగిపోయింది. సో ఆబ్వియస్లీ టాలెంట్ కూడా అంతే పెరిగిపోతుంది. ఒక్కొక్క రౌండ్ అలా వెళ్తున్న కొద్దీ థియేటర్ రౌండ్ లో గోల్డెన్ మైక్ వచ్చింది. తమన్ సార్ ముందు, కార్తిక్ సార్ ముందు, గీతా మాధురి అక్క. గోల్డెన్ మైక్ అంటే ఇంకా బాగా పాడిన వాళ్ళకి అది పెద్ద అచీవ్మెంట్ కదా కీర్తి. చేయలేదు నేను అసలు ఎక్స్పెక్ట్. అంటే అప్పుడే ఆడిషన్ లో కూర్చున్నాం, నా పక్కన ఒక అన్నుండి వేరే వాళ్ళతో చెప్తున్నాడు ఇట్లా గోల్డెన్ మైక్ అంటే ఎవరికి వస్తుంది తెలుసా, చాలా చాలా బాగా పాడితేనే గోల్డెన్ మైక్లు వస్తాయి అంటే అనుకున్నావు. గోల్డెన్ మైక్ అంటే మనకి గోల్డెన్ టికెట్ వస్తేనే చాలా, గోల్డెన్ మైక్ దాకా ఎందుకు అని అనుకున్నా. సో మరి గోల్డెన్ మైక్ వచ్చింది వాళ్ళు అనుకున్నావు కదా, అలాంటిది నీకు గోల్డెన్ మైక్ వచ్చింది. సో అప్పుడు నీ ఫీలింగ్ ఎలా ఉండింది? నమ్మలేకపోయాను ఫస్ట్. వాళ్ళు స్టేజ్ మీదకి వచ్చి వీళ్ళు జోక్ చేస్తున్నారు అన్నట్టే అనుకున్నా. బట్ ఆ మూమెంట్ నా లైఫ్లో ఎప్పుడు గుర్తుండిపోతుంది.
ఇప్పుడు కూడా నేను వెళ్ళి ఎపిసోడ్ చూసినప్పుడు కానీ చాలా అంటే ఆనందం వేస్తుంది. ఓ ఓకే, అంటే నేను ఒకటి అంటే ఆ ప్లేస్ దాకా వెళ్ళగలిగాను అని. ఫైనల్స్ వరకు కూడా వచ్చావు కదా, మరి ఇంకా అక్కడి వరకు వెళ్ళడం అంటే ఒక ఎత్తు అయితే అక్కడి వరకు వెళ్ళడం ఒకటి అంటే గోల్డెన్ మైక్ తెచ్చుకోవడం, మళ్ళీ ఫైనల్స్ వరకు వెళ్ళడం అనేది చిన్న విషయం ఏం కాదు కదా కీర్తి. చాలా మంచి అచీవ్మెంట్ అని చెప్పాలి. యాక్చువల్గా ఎంతో మంది ఉన్నారు అక్కడి వరకు వెళ్ళడానికి. నువ్వు అన్నట్టుగా మనుషులకి ఏం కొదవలేదు, టాలెంట్కి ఏం కొదవలేదు, కానీ అక్కడి వరకు వెళ్తున్నారంటే దే ఆర్ బెస్ట్ అనే కదా. థ్యాంక్ యూ సో మచ్. సో ఒక్కొక్క రౌండ్ అంటే అప్పుడు కాంపిటీషన్ కూడా టాప్ 12 కంటెస్టెంట్స్ సెలెక్ట్ అయిపోయాక మేమందరం ఒక హోటల్లో ఉండేవాళ్ళం. ఇళ్లలో నుంచి వచ్చేవాళ్ళం కాదు, యూస్ స్టే ఇన్ హోటల్ ఓన్లీ. అక్కడ నుంచే అందరూ కలిసి ఉండేవాళ్ళు ఒకే చోట. ఎస్. సో టాప్ 12 కంటెస్టెంట్స్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు చూస్తుంటే నాకు అసలు అమ్మో ఎంత ప్రాక్టీస్ చేసేస్తున్నారు ఏంటి, చాలా ప్రాక్టీస్ చేసేస్తున్నారు. కొన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తున్నట్టు కనిపించరు, బట్ ఎంత కాంపిటీషన్, ఎంత టాలెంట్ అంటే వాళ్ళని చూసి బా ఎంత బాగా పాడారు, ఇలా పాడాలి. ఒక్కొక్క సాంగ్ పాడుతుంటే చాలా ఇన్స్పైర్ చేసుకునే అంటే నేను నాకన్నా ఇద్దరు చిన్న, కీర్తన అండ్ స్కంద. సో నేను కీర్తన స్కంద, కీర్తన ఇస్ ద యంగెస్ట్. ఇంకా అందరూ పెద్దవాళ్లే మాకన్నా. సో కీర్తన పాడుతున్నా కూడా నాకు అంతే ఇన్స్పైరింగ్ అనిపించేది. చిన్న పిల్లైనా ఎంత బాగా పాడుతుంది అనుకునేదాన్ని. ఆ స్పోర్టివ్ స్పిరిట్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో అంతే హెల్దీ కాంపిటీషన్ ఉండేది ఎప్పుడు. మాకు ఓకే ఈ సాంగ్ తిని పాడిస్తుందంటే నేను ఇంకా మంచి సాంగ్ చేసి, అలా ఏం కాదు. వీ యూస్ టు షేర్ అనమాట. ఇప్పుడు నాకు ఈ సాంగ్ కష్టంగా అనిపిస్తుంది అంటే షీ యూస్ టు కమ్ అండ్ హెల్ప్ ఫర్ మీ. వేరే మిగతా కంటెస్టెంట్స్ అందరూ ఇట్లా అలా ఉండేది. సో ఇట్ ఈస్ చాలా హెల్దీ అట్మాస్ఫియర్ లో మంచిగా కంప్లీట్ చేశారు. ఫైనల్స్కి వచ్చినప్పుడు అంటే ఎక్స్పెక్ట్ చేసావా నువ్వు ఫస్ట్ స్టార్టింగ్ లో ఉన్నప్పుడు? అంటే అక్కడి వరకు వెళ్ళడం, ఇంతకు ముందు ఒక మాట అన్నావు దిన గంట అని, అంత కష్టం, అది కష్టం, ఖచ్చితంగా కష్టపడాల్సిందే. అలాంటి కీర్తి ఫైనల్స్కి వెళ్ళింది. అప్పుడు ఇంట్లో అమ్మ వాళ్ళకి ఎలా ఉండింది? ఇంకొకటి, నువ్వు ఇక్కడి వరకు వెళ్తున్నావు అంటే ఫ్యామిలీ సపోర్ట్ కూడా చాలా ఉండాలి. సో ఎవరు సపోర్ట్ ఎక్కువగా ఉంది? నేను ఎక్కడికి తీసుకెళ్ళినా ఏం చేసినా ఎవరు వస్తుంటారు నీతో? సో అంటే ఇంట్లో సపోర్ట్ లేనిదే నేనున్నా కన్నా ఇక్కడ దాకా ఇక్కడ కూర్చొని మనం మాట్లాడుకోలేము. సో ఇంట్లో అందరూ సపోర్ట్ చేస్తారు. నాకు ఒక అక్క ఉంది, బీటెక్ చదువుతుంది, షీ ఈజ్ అ భరతనాట్యం డాన్సర్. సో తను డాన్స్ చేస్తే సో ఏంటంటే తన టైం సాక్రిఫైస్ చేయడం, మమ్మీ డాడీ వాళ్ళందరూ టీమ్ వర్క్ ఇంట్లో. అంటే కొన్నిసార్లు ఫ్యామిలీ టైం మిస్ అవుతాం మేము, ఎందుకంటే వర్క్స్ వల్ల కానీ ఇట్లా షూట్స్ వల్ల కానీ. పండగల్లో అప్పుడప్పుడు మిస్ అవుతూ ఉంటాము. ఆ రోజు ఏదో షూట్ ఉంటుంది, ఎక్కడో వెళ్ళాల్సి వస్తుంటది. అది మీకు కూడా యాక్చువల్లీ ఎక్కువ తెలిసి ఉంటుంది. సో అట్లా అనిపించేది సపోర్ట్. అండ్ ఫైనల్స్ కి రావడం అనేది, ఫైనల్స్ దాకా ఏంటి అసలు ఫస్ట్ నేను బాగా పాడితే చాలు అనుకునేదాన్ని, ఫైనల్స్ దాకా వచ్చాను అనేది ఇస్ ఇంకా అసలు బిగ్ థింగ్ ఫర్ మీ. అండ్ ప్రతి ఎపిసోడ్ మా జడ్జెస్ మాకు సపోర్ట్ చేయడం కానీ, మెంటర్స్, దాని తర్వాత బ్యాండ్ సాయన్న పవన్ అన్న బ్యాండ్ కానీ. సో అట్లా ఇప్పుడు మనుషులు అంటే ఆడియన్స్ నన్ను రికగ్నైజ్ చేస్తున్నారు అంటే దాట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద ప్లాట్ఫామ్. ఇట్ ఈస్ ఆల్ అంటే ప్లాట్ఫామ్ని వినియోగించడంలో కూడా ఉంది, బట్ ఆ ప్లాట్ఫామ్లో మనకు ఒక ఛాన్స్ రావడం అనేది ఆ ప్లాట్ఫామ్ గొప్పతనం అది. సో అందులో మనం ఒక పార్ట్ అయినందుకు అదృష్టం. సో ఫైనల్స్లో టాప్ 3 రావడం అనేది ఈజ్ అ వెరీ బిగ్ థింగ్ ఫర్ మీ. సో ఫైనల్లో టాప్ 3 వచ్చావు. టాప్ ఎవరైనా విన్నర్స్ ఒకరే ఉంటారు. సో టాప్ 3కి వస్తేనే వాళ్ళు విన్నర్స్, అంతే కదా. అక్కడి వరకు వచ్చేయాలంటే వాళ్ళు అందరూ విన్నర్సే అక్కడ. ఎందుకంటే అంటే ఫర్ సమ్ ఆర్ ద అదర్ రీజన్ ఎలిమినేట్ అవుతారు అంతే, బట్ దేర్ టాలెంట్ హ్యాస్ నో లిమిట్ అని చెప్తాను. అంటే అందరూ ఫైనల్స్ కి వెళ్ళలేరు కదా, ఎవరో కాబట్టి. సో నువ్వు అన్నట్టుగా అక్కడి వరకు వెళ్ళారంటేనే వాళ్ళందరూ కూడా విన్నర్సే. సో నీకు బాగా మంచి పేరు తెచ్చిన ఇండియన్ ఐడల్లో నీకు నచ్చిన పాట, నీకు బాగా పేరు తెచ్చిన పాటలు ఏమున్నాయి కీర్తి? సో అంటే గాలా ఎపిసోడ్లో చిలకమ్మ, దళపతిలోంచి చిలకమ్మ పాడాను. అండ్ ఈ ఆడిషన్ ఎపిసోడ్లో గోల్డెన్ మైక్ సాంగ్ శతమానం అన్నదిలే
సాంగ్ పాడాను. అండ్ హరీష్ శంకర్ గారు వచ్చినప్పుడు అలుపన్నది ఉందా అని ఒక సాంగ్ ఎంత పాడాను. అద్భుతమైన. సరే ఇప్పుడు మరి ఏ పాట పాడుతున్నా? అక్కడ పాడిన పాట మీరు ఏం పాడమంటారు? అలుపన్నది. తప్పకుండా. ఓకే. అలుపన్నది ఉందా ఎగిరే అలకు ఎదలో నిలయకు, అదుపన్నది ఉందా కలిగే కలకు కరిగే వరకు, మెలికలు తరిగే నది నడకలకు, మరి మరి ఉరికే మది తపనలకు, లలా 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 అలుపన్నది ఉందా ఎగిరే అలకు ఎదలో నిలయకు, అదుపన్నది ఉందా కలిగే కలకు కరిగే వరకు. అబ్బబ్బబ్బా, ఎంత బాగుంది కీర్తి. అసలు నీ వాయిస్ నుంచి వింటుంటే నాకు చాలా ఇష్టమైన పాట. అవునా? కొన్ని ఇట్లా స్లోగా ఉండే మెలోడీస్ Melodies, ఉంటాయి yeah. కదా, చాలా అద్భుతంగా ఉంటాయి. మ్యూజిక్ ఉన్న పవర్ ఏంటంటే ఎలాంటి వాళ్ళనైనా ప్రశాంతంగా మార్చగలదు. ఎన్ని టెన్షన్స్ ఉన్నా మ్యూజిక్ కనుక మనం కొంచెం ఫేవరెట్ చేసుకో వినగలిగితే మర్చిపోతాం, అంటే దీంట్లోకి వచ్చేస్తారు. అదొక థెరపీ లాగా పనిచేస్తుంది. అండ్ ఐ థింక్ వీ షుడ్ బి గ్రేట్ఫుల్, ఎందుకంటే మేము వేరే వాళ్ళకి అట్లా హెల్ప్ చేయగలుగుతున్నాము. అండ్ మాకు ఆ భాగ్యం వచ్చింది ఈ లైఫ్లో, ఈ జన్మలో మేము నిజానికి ఆర్టిస్టులు ఎవరైనా, నేను అంతకుముందు చెప్పా, కళామ తల్లి ఆశిస్తులు ఉన్న వాళ్ళే ఆర్టిస్టులు అవుతారు. అది యాక్టింగ్ కావచ్చు, లేదంటే సింగింగ్ కావచ్చు, డాన్సింగ్ కావచ్చు, ఎనీ ఆర్ట్ ఫామ్. సో ఆ అదృష్టం మనందరికి ఉందని మనం అనుకోవాలి. మన వల్ల రియలీ ఎంత అద్భుతంగా పాడింది. చాలా అసలు నాకు తన వాయిస్ అంటే చాలా ఇష్టం. అంటే మేము కూడా చూస్తుంటాం కదా, అంటే నిజంగా ఇది స్టార్టింగ్ నుంచి చూస్తున్నా, మాట్లాడితేనేమో చిన్నగా ఉంటుంది, వన్స్ సాంగ్ స్టార్ట్ అవ్వగానే వేరే మనిషి వచ్చేస్తుంది. యాక్చువల్ గా తనతో పాటు పాడడం నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే మ్యూజిక్ నేర్చుకున్న వాళ్ళ సింగింగ్ వేరేలా ఉంటది. ఫోక్ సాంగ్స్ అంటే మనం మామూలుగా విలేజ్ లలో అమ్మ వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని అలా ఏం కాదు, మొత్తం దేనికి అదే అంటే ఉంటుంది. బట్ కాకపోతే ఆ ఫీల్ వేరు ఉంటది మేడం. ఎందుకంటే మనం ఎంత టెన్షన్ లో ఉన్నా, ఇప్పుడు తను పాడిన పాట ఉంది కదా, అలా కళ్ళు మూసుకొని వినొచ్చు అనమాట. అంత ఎంత ఫీల్ ఉంది కదా, తీసుకెళ్ళిపోతారు. మ్యూజిక్ లో అంటే ఓల్డ్ సాంగ్స్ చాలా బాగుంటాయండి. అంటే ఎంతైనా ఓకే, ఆ రెండు ఈక్వలే, బట్ కాకపోతే దాంట్లో ఉన్నంత ఫీల్ ఏంటంటే కూర్చున్న వాళ్ళని కూడా డాన్స్ చేసి అది అది ఇందులో ఏంటంటే లేచున్న వాళ్ళని కూర్చోబెట్టి. యాక్చువల్ గా ఫోక్ ఏంటి అంటే ఎంత ఎవరైనా కూడా ఏజ్డ్ వాళ్ళైనా కానీ చిన్న పిల్లలైనా కూడా డాన్స్ చేసే అంతే అలా ఉంటది అనమాట. రెండు ఈక్వలే, బట్ కాకపోతే మెలోడీ అంటే ఇంకా చెప్పలేం మాటల్లో. కళ్ళు మూసుకొని అలా వినొచ్చు అనమాట. ఎంత టెన్షన్ లో ఉన్నా కూడా అది ఒక మనకి మెడిసిన్ లాగా యూజ్ అవుతుంది. నిజంగా చాలా హ్యాపీగా ఉంది తనతో కలిసి పాడడం. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. రియల్లీ నైస్. మీరే పాట పాడతారు ఇప్పుడు? యాక్చువల్ గా నేను ఒక బతుకమ్మ పాట పాడతానండి. తప్పకుండా. తంగేడు పూలతోని తయారయ్యింది తల్లి బతుకమ్మ మా పల్లెకొచ్చింది, పసుపు ముద్దతోని ప్రాణం పోసుకుంది తల్లి గౌరమ్మ మా ఇంటికొచ్చింది, బంతి తోటలోనే బంతి పువ్వులో నాగమల్లె బంతులు వేర్చిదే బతుకమ్మరో నాగమల్లె, గునుగు తోటలానే గునుగు పువ్వులో నాగమల్లె గుణము కలిసిన బతుకమ్మరో నాగమల్లె, తెంపమంటాయి ముద్దు చేతులో నాగమల్లె పేర్చమంటాయి బతుకమ్మను నాగమల్లె, వంగానియావు వగల నడుములో నాగమల్లె దుంకామంటాయి దుమ్ము కాళ్ళురో నాగమల్లె, నా ముద్దు చేతులకు నాగరో నాగమల్లె మునగిరి గాజులమ్మ నాగరో నాగమల్లె, నా వగల నడుముకు నాగరో నాగమల్లె వనపర్తి వడ్డానము నాగరో నాగమల్లె, నా దుమ్ము కాళ్ళకు నాగరో నాగమల్లె గద్వాల గజ్జలమ్మ నాగరో నాగమల్లె, తంగేడు పూలతోని తయారయ్యింది తల్లి బతుకమ్మ మా పల్లెకొచ్చింది, పసుపు ముద్దతోని ప్రాణం పోసుకుంది తల్లి గౌరమ్మ మా ఇంటికొచ్చింది. ఒక్కొక్క చోటు నుంచి ఒక్కొక్కటి తీసుకొస్తాను. సేకరణ పాట అన్నమాట, పెద్దవాళ్ళ నుంచి మనం సేకరించుకున్నది. ఆ టైంలో వాళ్ళు పాడేవాళ్ళు అనమాట. ఆ టైంలో సాంగ్స్ అసలు వేరే మమత. ఇప్పుడు సాంగ్స్ వేరు, ఇప్పుడు టాలెంట్ వేరు. అప్పుడు వాళ్ళు అసలు ఆసమ్. నిజంగా
ఒక్క అక్షరం ముక్క రాని వాళ్ళకి వేల పాటలు గుర్తుండే వేల పాటలు, అది ఒక కంప్యూటర్ లాగా ఉంటది వాళ్ళ అసలు mind. మనం గుర్తుపెట్టుకోవడానికి ఇప్పుడు అసలు కష్టం. మ్యూజిక్ నేర్చుకున్న వాళ్ళకి తప్ప వాళ్ళకైతే మామూలుగా మీలాంటి వాళ్ళకి గుర్తుంటాయేమో కానీ నార్మల్ వాళ్ళకి కష్టం. నాకైతే అసలు గుర్తుండవు. సాంగ్స్ విషయానికి వస్తే ఎంతో ఇష్టంగా నేర్చుకుంటాను నేను. చాలా ఇష్టం, పాటలు వినడం ఇష్టం నాకు. సరే ఇది బాగుంది నేర్చుకుందాం అంటే నెక్స్ట్ డేకే మర్చిపోతుంటా. సో కానీ మ్యూజిక్ నేర్చుకున్న వాళ్ళకి అది చాలా బాగా గుర్తుంటుంది. అలాంటిది అప్పట్లో వాళ్ళకి పెద్దవాళ్ళకి ఇంకా అద్భుతంగా గుర్తుండేవంట. అసలు నాకైతే వాళ్ళని ఒకసారి ఇప్పుడు ఉంటే బాగుండు, ఒకసారి చూస్తే బాగుండు, కలిస్తే బాగుండు అనిపిస్తుంది. అంటే మా తాతగారు ఫోన్ నంబర్స్, బటన్ ఫోన్ తాతగారిది, జస్ట్ లాస్ట్ 2-3 నంబర్లు చూసి ఓ వీళ్ళు ఫోన్ చేస్తారా ఓకే అని చెప్పేస్తారు. ఇప్పటికీ కూడా అలాగే వాళ్ళ బ్రెయిన్ లో ఫీడ్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు అసలు ఇన్ని ఫింగర్స్ పైన కౌంట్ చేయొచ్చు మనకి నోటెడ్ ఉన్న నంబర్స్. అసలు అది కూడా ఆ రిస్క్ కూడా తీసుకోవట్లేదు మొబైల్ వచ్చిన తర్వాత. అండ్ సిరి, గూగుల్ అసిస్టెంట్, హే సిరి కాల్ చాలా సింపుల్ అయిపోయింది. అమ్మమ్మ ఏమో అంటే బయట సన్ని చూసి టైం చెప్పేశారు వారు. అంటే లైక్ అప్పటి కాలంలో చాలా వాళ్ళకి టైం అంటే ఇప్పుడు వాల్ క్లాక్స్, వాచెస్ ఇంత ఫ్రీక్వెంట్ లేదు, చేతిలో మొబైల్ చూసి సన్ని చూసి టైం చెప్పడం చాలా ఫ్యాసినేటింగ్ అనిపిస్తుంది. అదే అంటున్నాను, ఒకసారి వాళ్ళంతా మళ్ళీ వస్తే బాగుండు అని అనిపిస్తుంది నాకు. ఫైనల్ గా కీర్తి మళ్ళీ మీ ఇద్దరు ఒక చెరొక సాంగ్ పాడితే మంచి పాటలు మనం ఫినిష్ చేస్తాం. బతుకమ్మ అనేది ఆడవాళ్ళ బతుకునిచ్చే అమ్మ, అమ్మ మీద సాంగ్ కాబట్టి మన మహిళా జనం అందరి కోసం ఒక సాంగ్. దని కుడి భుజం మీద కడవా, దని గుత్తె పురైకలు మెరియా, అది రమ్మంటే రాదుర సెలియా, దాని పేరే సరంగ దరియా. దాని ఎడం భుజం మీద కడవా, దాని ఎజెంటు రైకలు మెరియా, అది రమ్మంటే రాదుర సెలియా, దాని పేరే సరంగ దరియా. కాళ్ళకు ఎండి గజ్జల్ లేకున్నా నడిస్తే గల్గల్, కప్పుల మల్లె దండల్ లేకున్నా చెక్కిలి గిల్గిల్, నువ్వుల లేపున ముత్యాల్ అది నువ్వితే వస్తాయి మురిపాల్, నోట్లో సున్నం కాసుల్ లేకున్నా కమ్మల పాకుల్, ముని పంటితో నొక్కితే పెదవుల్ ఎర్రగా ఇతది రామనదిల్, చురియా 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 అది సుర్మా పెట్టిన చురియా, అది రమ్మంటే రాదుర సెలియా, దాని పేరే సరంగ దరియా. దాని కుడి భుజం మీద కడవా, దాని గుత్తె పురైకలు మెరియా, అది రమ్మంటే రాదుర సెలియా, దాని పేరే సరంగ దరియా. దాని ఎడం భుజం మీద కడవా, దాని ఎజెంటు రైకలు మెరియా, అది రమ్మంటే రాదుర సెలియా, దాని పేరే సరంగ దరియా. నిజంగా అద్భుతం కీర్తి, Thank you. నీ వాయిస్ లేదు మ్యాజిక్ ఉంది. Thank you so much. నువ్వు ఇంకా బోల్డని పాటలు ఖచ్చితంగా ఇట్లాంటి వాళ్ళు మూవీస్ లో పాడాలని కోరుకుంటూ ఉంటారు కదా, నీకు విష్ అది ఫుల్ఫిల్ అవ్వాలని నేను Thank you కోరుకుంటాను. so much. సో ఇద్దరు కీర్తి అండ్ మమత ఈరోజు బతుకమ్మ పండుగ సందర్భంగా స్టూడియోకి వచ్చి చాలా చాలా మంచి విషయాలు మాట్లాడడంతో పాటు అద్భుతమైన పాటలు పాడి వినిపించారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ మీకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. మాకు అండ్ ప్రేక్షకులందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ us today here. మోస్ట్ వెల్కమ్. ఇంకా నువ్వు పెద్ద సింగర్ అయినాక మళ్ళీ వచ్చి మళ్ళీ పాడుకుందాం మనం. తప్పకుండా. ఇది వాల్టి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ సమర్పించు మా తల్లి బతుకమ్మ, పవర్డ్ బై మానేపల్లి జ్యువెలర్స్, కో పవర్డ్ బై యుగంధర్ రియల్ స్టోన్. రేపు ఇదే టైంకి మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. మరోసారి టీ న్యూస్ ప్రేక్షకులకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు.